ఓపిక నశించిపోయింది సార్ వైసీపీ పార్టీ. మేము మాతో పాటు ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు వైసీపీ పార్టీ ప్రజావేదిక కూర్చున్న దగ్గర మొదలుపెట్టింది. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ దగ్గర ముగిసింది. 5 ఏళ్లు ఓపిక పెట్టాం మేము, సహనంతో శాంతియుతంగా పోరాడాం. ఇలా ప్రజల్ని ఏమీ లేని విషయం లేని దాన్ని పట్టుకుని వేలాడపడలేదు, వంక లేకుండా డొంక పట్టుకుని మేము ఏడలేదు. ప్రజలు అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీ ఆ వేళ 5 ఏళ్లు ప్రతిపక్షంగా వీరోచితంగా ప్రభుత్వం యొక్క విధానాల్ని మేము ప్రజల ముందు పెట్టాం, ప్రజా కోర్టులో పెట్టాం, ప్రజలు తీర్పు కోరాం. ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో కూటమిని గెలిపించారు. ఇది ఇట్లా ఉండాలి రాజకీయ పార్టీ యాటిట్యూడ్ అంటే. ఏడాదికి ఒకసారి రోడ్డు ఎక్కుతాం. వచ్చాడు సార్ ఆయన 3వ తారీఖున గుంటూరు వచ్చాడు, సారీ తెనాలి వచ్చాడు. మీది తెనాలి నాది తెనాలి అని వచ్చాడు. మరి 4వ తారీఖున పిలిపించాడు వెన్నుపోటు దినం పార్టీ శ్రేణులకి. ఆయన ఎందుకు పాల్గొలేదు వెన్నుపోటు దినంలో? ఒక్క రాత్రి ఆంధ్రాలో ఎందుకు బస చేయలేకపోయాడు? ఇమ్మీడియట్ గా యలహంక ప్యాలెస్ కి ఎందుకు పోయాడు? దానికి వాళ్ళు సమాధానం చెప్పమని ముందు. ఆయన ఇచ్చిన పిలుపులో ఆయనే పాల్గొనకుండా అది నిరసన ఎట్లా అవుతుంది? అది వాస్తవం ఎట్లా అవుతుంది? రైట్ అండి. ఫైనల్ గా ఒక కాలర్ ఉన్నారండి, ఎన్టీఆర్ జిల్లా నుంచి రాజు. ఆయనది వినేసి మనం లెట్స్ కంక్లూడ్ ది డిబేట్. రాజు గారు క్విక్ గా చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి రాజు గారు. హలో వాసుదేవ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం మారుమూల గ్రామం అండి మాది. చెప్పండి. మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా. నిన్న డిబేట్ చూశానండి. నిన్న ఖచ్చితంగా 35 సార్లు ఫోన్ చేశానండి, మీకు కలవలేదు. ఈ రోజు 35 సార్లు ఫోన్ చేశా, ఇప్పుడు కలిసింది. అయితే 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒకటే గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆ లెక్కన సంవత్సరానికి ఒకటే ఇస్తారేమని మాకు డౌట్ వస్తుందండి. మరి ఇంతవరకు మళ్ళీ మళ్ళీ మేము పట్టించుకున్నాం, మాకు డబ్బులు పడలేదు. లేదండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు 3 సిలిండర్లు వస్తాయి, నథింగ్ టు వరీ. ఎందుకంటే ఆనంద్ సాగర్ గారు లాంటి నాయకులు అసలు ఊరుకోరు. ప్రజల సమస్యలకు సంబంధించి వాళ్ళు నథింగ్ టు వరీ. మీకు ఈ సంవత్సరం వస్తుంది. కొంచెం ఇప్పుడు 5 ఏళ్ల పాటు అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళు కొంత టైం కావాలి కదండి. మీరు కూడా కొద్దిగా చూసి చూడనట్టు పోవాలి. అదే కదా ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పాలనుకున్నది? 100% అండి. ఇప్పటికే 93 లక్షల బెనిఫిషరీస్ ఈ ఏడాది ఎక్కడ కూడా ఆపలేదండి. ఒక నిమిషం.